ఎంబోలైజేషన్ సర్జరీ అనంటే ఎట్లా ఉంటుందనంటే ఈ ఇమేజ్లో చూపించినట్లు పేషెంట్కి తొడ దగ్గర ఈ రైట్ సైడ్న తొడ దగ్గర ఫిమోరల్ వెయిన్ ఉంటుంది. ఆ ఫిమోరల్ వెయిన్ అనే దాన్ని పంచర్ చేసి కెథెటర్ ఇక్కడ నుంచి తొడ దగ్గర నుంచి ఇన్ఫీరియర్ వీనాకేవా నుంచి లెఫ్ట్ కిడ్నీ మీద నుంచి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఎంబోలైజేషన్ చేస్తారు. యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం ఏమో టెస్టిస్ దగ్గర, కానీ వీళ్ళు ఎంబోలైజేషన్ను ఇంత హై లెవెల్లో చేస్తారు. ఎంబోలైజేషన్ను అంటే జస్ట్ ఇక్కడ ఒక టెస్టిక్యులర్ వెయిన్నే వీళ్ళు బ్లాక్ చేస్తున్నారు, కానీ కింద ఉన్న మిగతా చాలా వెయిన్స్ వదిలేస్తారు. అండ్ దాంతోపాటు స్లోగా కొల్లెటరల్స్ కూడా డెవలప్ అవుతుంది. ఇది చేయటం వల్ల మనం మైక్రోసర్జికల్ వ్యారికోసిలెక్టమీ చేస్తే ఉన్న అన్ని వెయిన్స్ని మనము మైక్రోసర్జికల్ వ్యారికోసిలెక్టమీ చేసినప్పుడు ఈ టెస్టిస్ లెవెల్లోనే ఎన్ని వెయిన్స్ డ్యామేజ్ అయిపోయినాయి వాటన్నింటినీ మనం లైగేట్ చేస్తాము. కానీ వీళ్ళు ఎంబోలైజేషన్లో జస్ట్ ఈ ఒక్క టెస్టిక్యులర్ వెయిన్ ఒక్కదాన్నే ఎంబోలైజ్ చేస్తారు. అండ్ అదిగాక ఈ ప్రొసీజరు ఈ టెస్టిక్యులర్ వెయిన్ని పంచర్ చేయాలి. అది చాలా మెయిన్ వెయిన్. టెస్టిక్యులర్ వెయిన్ కనుక సర్జరీ చేసేటప్పుడు, ఇది టెస్టిక్యులర్ వెయిన్ కాదు, ఈ ఫిమోరల్ వెయిన్, ఈ ఇదిగోండి రైట్ ఫిమోరల్ వెయిన్, ఈ ఫిమోరల్ వెయిన్ కనుక సర్జరీ చేసేటప్పుడు ఎంబోలైజేషన్ చేసేటప్పుడు పొరపాటున డ్యామేజ్ అయితే కొంతమంది పేషెంట్స్లో ఆ కాల్ అనేది తీసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. బట్ అందరిలో వచ్చిందని కాదు, ఎందుకంటే ఈ కాలు మొత్తానికి ఉన్న వీనస్ రిటర్న్ అనేది ఈ ఫ్యూమరల్ వెయిన్ నుంచే వస్తుంది. సో ఈ ఫ్యూమరల్ వెయిన్ కనుక ఏమైనా ప్రాబ్లం అయితే అంత సివియారిటీ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంబోలైజేషన్ ఈ ఫ్యూమరల్ వెయిన్ని లైగేట్ చేస్తారు, లేదా ఫ్యూమరల్ వెయిన్ని కెథెటరైజ్ చేస్తారు. ఈ ఫ్యూమరల్ వెయిన్ని కెథెటరైజ్ చేసి ఇంత పెద్ద కెథెటరు ఈ రైట్ కిడ్నీ పక్క నుంచి లెఫ్ట్ కిడ్నీ పక్క నుంచి ఇట్లా తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎంబోలైజ్ చేస్తారు. దీనికన్నా సింపుల్గా 2 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇస్తే అయిపోయే దానికి ఇంత ప్రొసీజర్ అనేది వేస్ట్.